కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వేలంపాటను ప్రారంభించారు. ఇక ఈ వేలంలో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. సింగరేణి సీఎండి బలరాం, బిల్డర్లు సైతం హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సింగరేణి ఈ ప్రాంతంలో తన హక్కులు కోల్పోయిందని, ఇది సరికాదని సింగరేణి లాంటి సంస్థలు కుదేలు చేయడమేనన్నారు. కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేసిన భట్టి సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని కోరారు. సింగరేణి ప్రస్తుతం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ వల్ల అత్యంత క్లిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మీరు బాధ్యతలు చేపట్టడం వల్ల సింగరేణి ఉజ్వల భవిష్యత్తుపై మళ్లీ ఆశలు చిగురించాయి. సింగరేణి పూర్వ వైభవం కోసం మీ వంతుగా బొగ్గు బ్లాకులు దక్కేలా చూడాలని, అవసరమైతే మైనింగ్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణిని కాపాడేందుకు చట్టంలో సవరణలు చేపట్టాలని, ఈ ప్రాంత ప్రజలు కార్మికుల జీవితాల్లో కొత్త ఉషోదయం నింపుతారని ఆకాంక్షిస్తూ ముగిస్తా ఉన్నాను. జై సింగరేణి, జై తెలంగాణ, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సంవత్సరంగా కీర్తి గడిచిన సింగరేణి